ఏటి మావా అనే రూపాయి ఉందేటి బాగా అడిగినావు నా కాడెక్కడిది గొప్ప సిక్కొచ్చినదే ఏటి పండగ కదమ్మే ఊళ్ళో మేకపోతుని వేసినారు కిందటి సంకురాత్రికి తిన్నాను మాంసం సిక్కలు అంతే చితకలా ఈ గుంటడికి మందం పట్టి 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు మందాగం కొనడానికి రూపాయి లేక సస్తున్నాను నీకు సితకలకి ఎక్కడి నుంచి తాను ఇగో 2 రూపాయలు అప్పు తీసుకోండి మందుకి మాంసానికి సరిపోతుంది సరిపోతుంది ఇచ్చే దాతలే లేరు గుంటడు నున్నగా చచ్చిపోతున్నాడు ఏంటి మావా అమ్మయ్యా బియ్యంలో నీళ్లు పోలేదు కదా అనే బియ్యం కాసిన అన్నే కూడదు రూపాయికి మట్టుకి ఈ బియ్యమా చితకలు ఉంటే చాలేటి తిండి అక్కర్లేదు అయినా అప్పు తెచ్చిన బియ్యం అమ్మేమంట మా బాగొచ్చింది నీతోటి ఎలాగే చేయటం చిన్నప్పుడు బాగా తినమరిపాడు మా అయ్య బంగారు లాంటి రోజులు పోయాయి తల్లి అడుగు ఆడు మళ్ళా లేచినాడు ఎల్లి ఉయ్యాలు ఎలా లేకుండా ఏడిపోయేట్రా రంగడు వచ్చినా బాగుండు ఎందుకు రూపాయి ఇస్తాడనా కట్టుకున్న పెళ్ళం కాసుకున్న పిల్లోడు ఏ టైప్ అయినారో పట్టకుండా ఎర్రోడ్లా తిరుగుతాడు నువ్వు రూపాయి అడిగితే మా అయ్య కదా అని ఇస్తాడు ఏ రోడ్లాగా తిరగడానికి ఆడికి మాత్రం సరదా అయితే ఆడి కర్మ తిరగబడిపోనాది అంతే కర్మ తిరగబట్టం కాదు ఆ ముంట కావడం లేదు అది మీదడింది మీ ఓడు కళ్ళు తిరగబడిపోనాయి మొగుడు పట్టుకొని ఏటా మాటలు కళ్ళు పోగలవు ఎబ్బో మొగుడు మొగుడు కనుక ఇంటికి వస్తే ఇప్పటికి గంజినీళ్ళు వస్తున్నాను ఏటమ్మా ఎప్పుడు రెండు ఆడి మీద ఇసుకపడుతున్నావు ఆ కావడముకు సిగ్గు లేకపోతే ఆంజనేయం లాభం ఏం లాభమా లక్షణంగా అక్క ఆంధ్ర దగ్గర నౌకరీ చేసుకోవటం మానేసి ఈ అదాంత కబర్లు ఎర్రి తిరుగులు తిరిగితే ఏం లాభం గుంటడు చూసినావా ఎందుకు అన్నావు అయ్యో అని సూర్మని ఏడుస్తున్నాడు నేను గనక సరిపోనాది సరిపోయింది సార్లే నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం అవును నిజంగానే చచ్చిపోతాడు ఓ పోతే పోయావులే అమ్మా ఇప్పుడు బాగా బతుకున్నట్టు రూపాయి డబ్బులకు గతి లేని బతుకు దేవుడు వచ్చినావా ఒక రూపాయి ఇమ్మి ఏటా సూపు ఏటా మొహం రూపాయి అంటే వినిపించలేదా చెవుడా ఏంటి బాగుంది దొరస రూపాయి అంటే గూట్లో దువ్వెనిమంటే అడుగుతున్నావు సుక్కేసుకొచ్చినావు ఎట్లా ఏటే లేకపోతే దాన్ని అడుగుతావు దానికి ఎక్కడి నుంచి వస్తుందా రూపాయ పోనీ నీ కాడ ఉంటే నువ్వు నా కాడ పొద్దుటి నుంచి 4 కేళ్ళలో పెట్టుకు చూస్తున్నావు నువ్వు వస్తే అడుగుదావని నువ్వు నీ పెళ్ళాన్ని అడుగుతున్నావు నా కడుపులు సేడ పుట్టావురా నేను అక్కడనే కాదురా అయ్యా మనం అంతా తల్లి కడుపులు సేడబుట్టిన వాళ్ళమే కాబట్టే తలా రూపాయి కోసం తన్నుకు చేస్తున్నాం నాకు రూపాయి కావాలా నా పెళ్ళం ఇస్తుంది కదే ఇలా బొలిపించే కదా ఎన్ని లాక్కుపోనావు కావు అంతా కావడం ఏదంతా తగలేసినావు మళ్ళా ఏం పని కాసినావు నాయన ఏటి పందెమా పందెమేటి అదే మావా కిందటి కొత్త మాస పండుగ గుర్తులేదు ఆ కావడంతో ఏదో పొందం కేశాడు ఓడిపోతే గోగు పువ్వు చీర కొనేదని గొప్ప చెప్పినాడు ఓడిపోనాడు అదే సొంత పిల్లం కాదుగా ఊరుకోవడానికి పీక్కు తినేసి కదా కొత్త చీర కొనేట్టమని అవునే దానికోసమే దానికి ఇప్పుడు రూపాయి కావాలా ఒక పూట తిండుంటే మరో పూట ఉండదే మన ఇంటికాడ అది అడుతుంది నీలాగే ఆడవద్దు నీ ఏడుపిన్లాగా ఒక బాధ నిన్ను ఏడిపిస్తున్నాననే మరో బాధ ఈ బాధలని తట్టుకోలేక దాని ఇంటికి పోతాను